ఇది తెలుసా? యాజ్ ఏ ఉమెన్గా ఆ అమ్మాయిని ఆ టీచర్ కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నిజంగానే మీరు ఈ 2-3 రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఏ రీల్స్ స్క్రోల్ చేసినా ప్రతి ఒక్క 5 రీల్కి ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో చూసిన ప్రతిసారి నాకు వీడియో చేయాలనిపిస్తుంది, నేను కూడా స్పందించాలనిపిస్తుంది. అందుకే ఈ వీడియో నేను చేస్తూ ఉన్నా. బట్ నిజంగా మనం ఇండియాలోనే పుట్టామా అని ఈ వీడియో చివరిలో మీకు తెలుస్తుంది. మీరు రీసెంట్గా చూసిన ఆ అమ్మాయి ప్రతిరోజు స్కూల్కి ఒకే టైంకి వస్తుంది. బట్ ఆ రోజు వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదని యాజ్ ఏ కూతురుగా తండ్రిని అర్థం చేసుకొని ఆ రోజు స్కూల్కి లేట్ వచ్చింది. నిజంగా ఆ రోజు ఒక ఫిజిక్స్ ఎగ్జామ్. బట్ నిజంగా మధుర అనే మేడము ఆ మధ్యలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరమే లేదు. ఆ రోజు వేరే లెక్చరర్ టీచర్. బట్ ఆ అమ్మాయిని అందరు ముందు ఎగ్జామ్ రాపియకుండా నిలబెట్టినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. బట్ నిజంగా మధుర అనే మేడము ఆ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి టీచర్ నాకు పీరియడ్స్ వచ్చే టీచర్ అంటే యాజ్ ఏ ఉమెన్గా అర్థం చేసుకోవాల్సింది పోయి అందరి ముందు అవమానించింది. నిజంగా వచ్చాయా ఒకసారి చూపించానప్పుడు నిజంగా నాకు ఆ క్లిప్ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఈరోజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ వీడియోని పట్టించుకోవాలి. ఇదే కాదు, ఇంతకుముందు గతంలో చాలా హాస్టల్లో జరిగాయి. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్లో మన టీచర్స్ని, మన గవర్నమెంట్ని నమ్మి వదిలిపెడితే ఈరోజు మనం ఇలా చేస్తే రేపటి రోజున మన ఉమెన్స్ టీచర్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? రేపటి రోజున మనము వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం యాజ్ ఏ గురువుగా? నిజంగా ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్కి నేను చెప్తూ ఉన్నా, మీరు జీతం కోసం పనిచేయకండి. ఎందుకంటే ప్రతి నెల మీరు జాబ్ చేసినా చేయకపోయినా జీతం పడుతుంది. బట్ నిజంగా మీరు పాజిటివ్ పోర్ట్రేట్ చేయకుండా పర్లేదు, కానీ ప్రతి అమ్మాయి విషయంలో ఇలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయొద్దు. అలాగే ఇంకొకటి విన్నాను, ఒక 2 days 1 day స్కూల్ రాకపోతే సెల్లులు గుంజుకొని వాళ్ళ కుటుంబానికి నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారంట ఈ లెక్చర్స్. మరి దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా ఒక అమ్మాయిని అలా నెగిటివ్ పోర్ట్రేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రేపటి రోజున వాళ్ళ తల్లిదండ్రులు ఏమని అర్థం చేసుకోవాలి? వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా మీ దగ్గరకు పంపిస్తుంటే మీరు ఇలా పోర్ట్రేట్ చేస్తే రేపటి రోజున వాళ్ళ తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సెల్లులు గుంజుకొని మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో, మీ అమ్మాయి వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంది, వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? బట్ ఇలా టీచర్లే పోర్ట్రేట్ చేయడం నాకైతే నిజంగా చాలా చాలా తప్పు అనిపిస్తుంది. అలాగే తల్లిదండ్రులు కూడా నేను ఒకే ఒక విషయం చెప్తా, ప్లీజ్ దయచేసి ఆ అమ్మాయిలను నెగిటివ్ అర్థం చేసుకోవడం మానేయండి. ఎందుకంటే మీరు అమ్మాయిని అర్థం చేసుకోకుంటే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరూ టీచర్ చెప్పింది అంత ఈజీగా తీసుకోవద్దు.